ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత నెల పార్లమెంట్లో మోడీ సర్కార్ చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశంలో రైతులందరూ కథనం దొక్కి ఈరోజు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరి దాదాపు 13 రోజులుగా నిరాదీసిన సంగతి మనందరికీ తెలిసే విషయం. వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడానికి, వాళ్ళకు సాంఘీభావం తెలపడానికి ఈరోజు మరి ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో మరి బాబు శ్రీనివాస్ గారి నాయకత్వంలో కొమరెల్లి రాజశేఖర రెడ్డి గారు, చౌకి రవి పటేల్, ఆ తర్వాత షకీల్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో చేసిన ఈ నల్ల చట్టాలు ఏవైతే 3 ఉన్నాయో రైతుల పాలిట గుదిబండగా మారిన సంగతి పాలకులు గుర్తించాలి. ఇప్పటికైనా మీరు చేసిన చట్టాలను వెంటనే రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైనా దేశంలోని 70 సంవత్సరాల పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది పాలకులు చేయాలి తప్ప ప్రజలు కోరుకుంది మీరు చేసి పాలకులు చేసి ప్రజల మీద, ముఖ్యంగా ఈ దేశానికి అన్నం పెట్టి అన్నదాతల మీద మీరు ఉక్కుపాదం పెడుతున్నారంటే మీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. మీకు భరతవాక్యం పలికే రోజులు దగ్గర ఉన్నాయని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి విస్తృతంగా మరి ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీనికి ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగొచ్చి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి గతంలో ఈ చట్టాలు చేసినప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈ చట్టాలను వ్యతిరేకించిన సంగతి మనందరం హర్షించదగ్గది. కానీ ముసలి కన్నీరు కాస్తున్న కేసీఆర్ ఈరోజు నువ్వు బంధుకు పిలిపించినావు, కానీ ఇదే చట్టాలు చేసినప్పుడు నువ్వు ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈ బిల్లులను ఎందుకు వ్యతిరేకించలేదని ఈ సందర్భంగా కేసీఆర్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రైతులకు ఖమ్మంలో బేడీ లేచిన సంగతి ఈ కేసీఆర్కు దక్కిందని సందర్భంగా మనవి చేస్తాం. కనుక ఇప్పటికైనా పార్లమెంట్లో చేసిన ఈ నల్ల చట్టాలను మీరు తక్షణమే నరేంద్ర మోడీ ఉపసంహరించుకోకపోతే మరి దేశవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే రైతులు మంచిగా ఉంటారో ఈ దేశానికి అన్నదాతలు వాళ్ళని క్షోభపెట్టి వాళ్ళ కుటుంబాలు ఇలా మరి పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఈరోజు మరి ఢిల్లీ చేరుకుంటున్నాయి. ఆ ఉసురు నీకు తలగక మానదని కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి రైతులు ఏం చేశారు? ఈ రైతులు చేసిన పాపమేంది? ఈ రైతులు చేసిన మరి నష్టమేంది? ఈ దేశానికి రైతులు అన్నం పెట్టడమే నష్టమా? రైతులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే నష్టమా? మరి నరేంద్ర మోడీ ఈరోజు ఒకటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండాలి, ప్రతి రాష్ట్రంలోని మా ఎమ్మెల్యేలు గెలవాలి, ఈ మా జిహెచ్ఎంసీలో మా యొక్క డివిజన్లో గెలవాలి. చిన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే కేంద్ర హోంమంత్రి దిగిండు, కేంద్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిగిండు. కానీ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ మరి నల్ల చట్టాల వలన మాకు మార్కెట్లో ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చేస్తే ఒక్కడు కూడా పోయి పరామర్శించిన పాపనవ్వు లేదు ఈ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమా ఖబర్దార్, నువ్వు దిగిరాని పక్షంలో దింపుతాం నీ అహంకారానికి మేము సవాల్ విసురుతున్నాము. నేను ప్రజాక్షేత్రంలో తప్పకుండా నీకు భంగపడు తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా పార్లమెంట్లో చట్టాలను తక్షణమే వెనుకకు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. శ్రీమతి సోనియా గాంధీ మా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు పిలుపునిచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని మేము ఈ నల్గొండ చౌరస్తాలో మేము పార్టీ కార్యకర్తలందరం లీడర్లందరం కలిసి మేము ధర్నాకు దిగడం జరిగింది. అయితే ఈ నల్ల బిల్లు ప్రవేశపెట్టడం పట్ల దేశ ప్రజలు పూర్తిగా నష్టపోతారు. దేశంలో ఉన్న రైతులు విపరీతమైన నష్టానికి గురవుతారు. కార్పొరేట్ వ్యవస్థకు వీళ్ళు నాంది పలికినట్టు అవుతుంది. కాబట్టి ఈ నల్ల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని మోదీకి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. कांग्रेस पार्टी की तरफ से आज भारत बंद का किसान के फेवर में जो है कांग्रेस पार्टी ने उसको भारत बंद का ऐलान किया
कांग्रेस पार्टी की तरफ से हमारा डिमांड है कि जो काला कानून जो किसान को ख़त्म करने के लिए जो गवर्नमेंट ऑफ इंडिया ने नरेंद्र मोदी ने बनाया उसको फ़ौरन वापस ले। और सबसे पहले अगर किसान के साथ खड़ी हुई तो कांग्रेस पार्टी खड़ी हुई, और सबसे पहला अगर कांग्रेस पार्टी ने जो है विधानसभा पंजाब के असेंबली में इस कानून को जो है सो रिजेक्ट किया। हम केसीआर से भी ये डिमांड करते हैं कि ये भी अगर सच्चा और पक्का किसान का भगत है तो ये भी जो है ऐसा कानून बना के यहाँ के असेंबली में पास करे। और बीजेपी के जितने भी मंसूबे उसको, क्योंकि बीजेपी पूरे देश को बर्बाद करने की पूरी साजिश और पूरी प्लानिंग कर रही है। और इस तरह से अगर किसान बचेगा तो देश बचेगा, अगर किसान खत्म होगा तो देश खत्म होगा। सोनिया गांधी नायकत्व, सोनिया गांधी नायकत्व, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी। पार्లమెంట్ చేసిన చట్టాలను పార్లమెంట్ చేసిన చట్టాలను నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ। ఏమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఏమి రాజ్యం, ఇదేమి రాజ్యం। రాని ప్రభుత్వాన్ని